సోమిరెడ్డి బహుశా వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టు ఉన్నాడు. వాళ్ళు దరిచారనిచ్చినట్టు లేదు కృష్ణ. దాంతో ఏదో ఒక ఉద్యమం. ఎందుకు చెప్తున్నానంటే దీనికి సంబంధించి మీరందరూ సాక్ష్యం, ఈ జిల్లా ప్రజల సాక్ష్యం, ఈ నియోజకవర్గ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సాక్ష్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాపం కమ్యూనిస్టులు కొంతమంది ఈ పవర్ ప్రాజెక్టులు ఇక్కడ వస్తే ఇక్కడంతా పొల్యూషన్ వస్తుంది, రకరకాలైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడతామని వాళ్ళు పాపం జెండాలు పట్టుకుని ఉద్యమానికి కొనసాగారు. వాళ్ళు ఉద్యమించేటప్పుడు మీరందరికీ అతను పెద్ద జెండా నాటాడు చంద్రమోహన్ రెడ్డి, నేను చేస్తాను ఉద్యమం. పాపం వీళ్ళు మన శక్తి చాలదు, ఈయనైతే పాపం 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా పనిచేశాడు, ఈయనకి అపారమైనటువంటి అనుభవం ఉంది, కాబట్టి ఈయనతో కలిస్తే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయొచ్చని చెప్పి వాళ్ళందరూ పాపం ఆ జెండాలన్నీ ఈయనకి అప్పచెప్పి దానికి సంబంధించి వాళ్ళందరూ తిరిగితే సోమిరెడ్డి అక్కడ మాట్లాడతానే తిరగతానే ఉదయం అంతా వాళ్ళతో తిరగడం, సాయంకాలం డిఆర్ హోటల్లో యాజమాన్యంతో బేరసారాలు ఆడడం. బేరసారం గిట్టుబాటు అయిన దాకా సోమిరెడ్డి ఉద్యమం కొనసాగింది. ఒక సమయంలో సోమిరెడ్డి భయపెట్టాడో, బెదిరించాడో, బ్లాక్మెయిల్ చేశాడో, నేను కూడా వెళ్ళిపోతే నెల్లూరు నీకు దిక్కులేదన్నాడో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఇప్పుడు కూడా ఉంది ఆ స్టేట్మెంట్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సెమ్కార్ప్ కంపెనీని ఆధునాతనమైనటువంటి బాంబులు ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడే కుప్ప కూలిపోతాయి, ఆ బాంబులు ఉపయోగించి మొత్తం కూల్చి పారేస్తామని చెప్పాడు. పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు ఆ ప్రాంతానికి సంబంధించి. అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత దాని మాటే మాట్లాడలా. అంటే సోమిరెడ్డిని మేనేజ్ చేస్తుండాలి, చంద్రబాబు నాయుడిని మేనేజ్ చేస్తుండాలి, లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి దీన్ని బాంబులు పెట్టి పేరు చేస్తాను ఆయనే వచ్చి ఇది బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పని కత్తిరించారు. మేమే ఉన్నాం సాక్ష్యం. ఆ రోజు నేను స్థానిక శాసనసభ్యుడిగా. అంటే సోమిరెడ్డి వ్యవహార శైలి డబ్బులు ఇస్తే వాళ్ళకి వంతపాడడం, డబ్బులు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేయడం. నేను మరలా అడుగుతున్నా, సెమ్కార్ప్ విషయంలో నువ్వు ఎందుకు రాజీ పడ్డావు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు మింగావు, దాని మీద సమాధానం చెప్పు. అంతేగాని నీకు డబ్బులు ఇవ్వలేదనో, నేను దగ్గరికి జారినే లేదనో, నువ్వు పోతే గేటు కూడా తీవ్ర పోర్టు యాజమాన్యం ఎందుకు ఇస్తుంది. ఇవేం మామూలు ఏదో చెప్పాడు నాకు ప్రోటోకాల్ ఉంటుంది. మాజీ మంత్రికి, మాజీ శాసనసభ్యుడికి, మాజీలకు ప్రోటోకాల్ ఉండదు. కాబట్టి నువ్వు ఎప్పుడన్నా ప్రజల సమస్యల మీద మాట్లాడితే నిన్ను వాళ్ళు స్వాగతిస్తారు. కానీ నువ్వు ఎంతసేపటికి సందాల కోసం పోతే నిద్రలేస్తే వాళ్ళని పీకు తింటుంటే వాళ్ళు ఎక్కడి మీద లోపలికి పోయాడు అంటే నాకు 25, 30 ఎంతో కొంత వాడికి టెండర్ వేస్తుంటాం, వాడు భరించలేకపోతుంటాం. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు కొత్తగా ఒక పన్నాగం పని దీని మీద రాజకీయాలు వస్తున్నాయి. కాబట్టి ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద చల్లాలా, గోవర్ధన్ రెడ్డి మీద బురద చల్లాలా, నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కృష్ణపట్నం పోర్టు మీద మాట్లాడాలని చెప్పిన ఆలోచన చేస్తున్నారు.